హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణశాల మై హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? కష్టపడి చదువుతున్నారా? కష్టపడి చదవాలి. ఈసారి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ పైన మన పేరు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేర్చుకుంటున్నాము అండ్ ఇంట్లో పనులు ఎలాగో ఉంటాయండి, ఆ టైం కూడా మిస్ అవ్వద్దు అనేసి కరెంట్ అఫైర్స్ పెట్టుకొని వింటూ ఉంటాను. రాయలేకపోయినా కానీ వింటాను హిందీలో ఒకసారి. విన్న తర్వాత మళ్ళీ తెలుగులో రాసుకుంటాను. తెలుగులో మీకు అందరికీ తెలిసిన హరీష్ అకాడమీ వాళ్ళది రాస్తాననేసి. నెక్స్ట్ డే మండే మార్నింగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మార్నింగ్ వంట చేసేసి బాక్సులు కట్టేశాను. ఇలా బొట్టు పెట్టుకోవడం వాళ్ళకి కంపల్సరీ అనమాట. అయితే స్కూల్ అడ్మిషన్ తీసుకున్నప్పుడే ఈ బాక్స్ ఒకటి ఇస్తారు. ఇది మధ్యలో కనుక అయిపోతే మళ్ళీ 20 రూపీస్ ఇచ్చి తీసుకోవాలన్నమాట. ఇలా చందనం స్టిక్ ఒకటి వస్తుంది అండ్ దీంతో పాటు కుంకుమ వస్తుంది. ఇలా ఈ బాక్స్లో వస్తుంది అనమాట, డబ్బాలో. ఆ కుంకుమ పెట్టుకోవాలి, చందనం పెట్టుకోవాలి, అది ఉంది కదా అచ్చు, దాంతో పెట్టుకోవాలన్నమాట. పిల్లలకు బాక్సులు అయితే కట్టేసానండి. కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ తినడానికి ఎర్లీ మార్నింగ్ అంటే 7:30 ఆ టైంలో ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడరు పిల్లలు. అందుకని ఫ్రూట్స్ ఇచ్చేస్తాను, ఏదో ఒకటి, కొంచెం ఏదో ఒకటి కడుపులో పడాలన్నట్టుగా. వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోగానే 8:30కే అది ఉంటుందంట, అలా ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుందంట. సో 8:30, 9 మధ్యలో ఏమో ఉంటుంది. సో ఏం ప్రాబ్లం ఏం లేదు. అక్కడికి స్కూల్కి వెళ్ళేంతవరకు కొంచెం కడుపులో ఏదన్నా ఉండాలి అన్నట్టుగా ఏదో ఒకటి తినిపించి పంపిస్తాను. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంటి పనులు స్టార్ట్ అయిపోతాయండి. లాస్ట్ టైం నేను ఎకానమీ క్లాస్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, చాలామంది అడిగారు ఎవరిది తీసుకుంటున్నారు ఏంటి అనేసి. చౌటీస్ ఎకానమీ అని ప్రభాకర్ సార్ తీసుకుంటున్నారండి లైవ్ క్లాసెస్. నాకు ఆ తర్వాత మళ్ళీ అస్సలు కుదరలేదన్నమాట. ఎందుకు కుదరలేదంటే కూడా రీజన్ ఏంటంటే, మీరు అందరూ ఎవరు నాకు కరెక్ట్గా ప్రాపర్ అడ్రస్ పంపించలేదండి. అడ్రస్ అని అంటే మీకు అఫ్కోర్స్ యూట్యూబ్లో పంపించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అడ్రస్ని. నా ఫేస్బుక్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. దానికి మీరు అడ్రస్ మీద పర్సనల్ మెసేజ్ చేయొచ్చండి. నేను బుక్స్ అన్నీ తీసుకొని వెళ్ళానన్నమాట అక్కడికి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను బుక్స్ తీసుకొని పోస్ట్ చేద్దామనేసి. కొన్ని ఉన్న అడ్రస్లు కొంచెం అటు పిన్ కోడ్ లేని అడ్రస్లు కొన్ని ఉన్నాయి, లేకపోతే ప్రాపర్ అడ్రస్ లేని ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఇలాంటి అడ్రస్కి వెళ్ళదండి, కష్టం అని అన్నారు. సో యయాతి బాలికల అనాథాశ్రమం వాళ్ళు ఎవరో రాస్తున్నారు ఆశ్రమం నుంచి అని చెప్పారండి. మీరు దయచేసి మీ ప్రాపర్ పూర్తి అడ్రస్ని ఆ యయాతి వాళ్ళ పిన్ కోడ్తో సహా ఆ బాలికల ఆశ్రమాన్ని నాకు ఒకసారి ఫేస్బుక్ కానీ, లేకపోతే మీకు ఇబ్బంది లేదనుకుంటే యూట్యూబ్లో కానీ పంపించండి. ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అది కూడా మళ్ళీ నన్ను మా ఆయన వెళ్ళాలి. అక్కడ మళ్ళీ నేనే సొంతగా దాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్తే వాళ్ళు కొరియర్ చేస్తారంట. సో ఈసారి నా టైం కూడా వేస్ట్ అవ్వకుండా మీరు కొంచెం మీ అడ్రస్ ప్రాపర్గా ఇస్తే కనుక నేను తొందరగా అయిపోద్ది పని. నేను 2 టైమ్స్ తిరిగానండి. ఇదిగోండి ఈ బుక్స్ అన్నీ పెట్టుకున్నాను. డిఏఓ మొన్న పేపర్ 2 కొన్నాను కదా, మ్యాథ్స్ బుక్, అది కూడా కొత్తది ఉందండి. అది ఇంకా నేను గ్రూప్ 4 పేపర్ 2 రాయొద్దు అని అనుకుంటున్నాను. పేపర్ 1 అయితే రాస్తాను. బట్ సో ఆ బుక్ మొన్ననే కొత్తది కొన్నాను అనమాట. అది ఎవరికైనా ఇద్దాము అనేసి అది కూడా పెట్టేసుకున్నాను, ఎవరికైనా పనికొస్తుంది అనేసి. బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రాపర్గా లేవు అడ్రస్లు, పంపించలేము, మీరు ప్రాపర్ అడ్రస్లు ఉంటేనే వెళ్తాయి అని చెప్పారు. సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అడ్రస్ ప్రాపర్గా పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి చెప్పాలనుకున్నా అంటే, చాలామంది లాస్ట్ వీడియోకి ఆ పైన వీడియోకి ఏమని చెప్తున్నారంటే, బుక్ తీయగానే చదవాలన్న ఇది రావట్లేదు అని అంటున్నారు. అండ్ చాలా కష్టాలు ఉన్నాయి మాకు, జాబ్ వస్తే కానీ మాకు ఇది అవ్వదు అన్న ఇది కూడా చెప్పారు. సో ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒక్కటి ఏంటనంటే, మీకు కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి అన్నంత కష్టమేమీ లేకపోయి ఉండొచ్చు, మీరు చదవలేకపోతున్నారు అని అంటే కనుక. 2 రీజన్సే ఉంటాయి నాకు తెలిసి. 2 రీజన్స్లో ఫస్ట్ రీజన్, మీకు అంత కష్టం లేదేమో, అసలు మీకు జాబ్ అవసరము అన్నంత కష్టమేమీ లేకపోయి ఉండొచ్చు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, మీ కష్టం ఎలా ఉందంటే అసలు మిమ్మల్ని చదవని కూడా చదవనివ్వలేనంత మెంటల్లీ అప్సెట్ చేసే కష్టం అయి ఉండొచ్చు. ఈ 2 రీజన్స్ ఉంటేనే ఐదర్ ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు.
సో ఈ 2 రీజన్స్ వల్లనే మీరు బుక్ తీసినా చదవలేకపోతున్నారు అనుకుంటున్నాను. నేను అర్థం చేసుకోగలనండి హౌస్ వైఫ్స్ సిచ్యుయేషన్ ఏంటన్నది. సో ఏంటంటే సమయం అన్నది వృధా చేస్తే వృధా అయిపోతుందండి. వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే ఉన్న టైం కాస్త కరిగిపోతూ ఉంటుంటుంది. తర్వాత ఇంకా బాధపడ్డ లాభం ఉండదు. అండ్ నాలాగా ఎవరైతే లాస్ట్ అటెంప్ట్ అనుకుని రాస్తున్నారో వాళ్ళకి చాలా వాల్యుబుల్ అండి. బికాజ్ ఈ అటెంప్ట్ పోతే ఇంకా మళ్ళీ తర్వాత బాధే మిగులుతుంది. అయ్యో అప్పుడు చదువుంటే బాగుండేది, అప్పుడు రాసుంటే బాగుండేది, అప్పుడు టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని ఉంటే బాగుండేది అనేసి. సో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఈ ఒక్క జాబ్ దానికి మీ కష్టాలన్నిటికీ ఒక ఏమంటారు ఒక అమృతం అవుతుంది అని అనుకొని మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఐ నో కష్టాలలో ఉన్నవాళ్ళు మనసు ఇలా పిండేస్తూ ఉండుంటుంది. చదువుదామన్నా చదువు మీద కాన్సన్ట్రేషన్ రాదండి ఖచ్చితంగా, నాకు తెలుసు. బట్ ట్రై చేయండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనుకోండి. మీతో పాటు మీరు కష్టపడుతున్న ప్రతి క్షణం మీకన్నా 100 రెట్లు కష్టపడుతున్నారు ఇంకో స్టూడెంట్ అని అనుకుంటూ చదవండి. సో మీరు తప్పకుండా సాధిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మా మమ్మీ నాకు పట్టు శారీ తీసుకొచ్చిందండి. కేరళ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళి ఉండేవాళ్ళు మొన్న. సో అక్కడ కేరళలో షాపింగ్ చేసి అక్కడ పట్టు శారీస్ అక్కడే తయారు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందనమాట మమ్మీ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పట్టు శారీస్ తీసుకొస్తుంది అమ్మ. సో నా దగ్గర ఉన్న మ్యాక్సిమం పట్టు చీరలన్నీ అమ్మ తీసుకొచ్చినవే. అండ్ ఫైనల్లీ అట్ లాస్ట్ నేను గ్రూప్ 2 and 3 అప్లై చేసేసానండి. అంటే నేను లాస్ట్ వరకు చూద్దామని అనుకున్నాను. బట్ మా అక్క చెప్పింది ఫస్టే అప్లై చేసేసేయి, మళ్ళీ తర్వాత అంటే మన సర్వర్ డౌన్ అది ఉంటే ప్రాబ్లం అవుతుంది అనేసి. సో అన్ని ఎగ్జామ్స్కి లాస్ట్ డే 1 day బిఫోర్ ఏమో అప్లై చేస్తాను. బట్ గ్రూప్ 2 నా ఎయిమ్, నా టార్గెట్ కాబట్టి వచ్చిన వెంటనే ఒక 2-3 డేస్లోనే అప్లై చేసేసాను. 2 and 3 అప్లై చేశానండి. గ్రూప్ 4కి అంటే నా టార్గెట్ ఏం కాదు, అందులో మ్యాథ్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ నాకు రాదు అది. బట్ జిఎస్ పేపర్ కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు అప్లై చేద్దామని చూస్తుంటే అసలు అది అవ్వట్లేదండి. బికాజ్ ఏంటో మరి నా క్వాలిఫికేషన్ అందులో లేనే లేదు అసలు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, నాది అసలు లేదు. నేను చేస్తుంటే అవ్వట్లేదు. సో అన్నీ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. సెంటర్స్ కూడా ఇంకో ఫోన్ తీసుకొని తెలంగాణ మ్యాప్ పెట్టుకొని మీకు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ దగ్గర అవుతాయి ఆ సెంటర్స్ పెట్టుకొని ఇచ్చేయండి. మిస్టేక్స్ చేయకండి అప్లై చేసేటప్పుడు. అండ్ దేవుణ్ణి మొక్కుకోవడం అస్సలు మర్చిపోకండి. దేవుణ్ణి మొక్కుకొని స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్రస్ కరెక్ట్ ప్రాపర్ అడ్రస్ పంపించడం మర్చిపోకండి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.